మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో కృష్ణానది తీరాన కొలువైయున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల తిరునాళ్ల మహోత్సవం అద్భుత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలిపారు. కొల్లిపర పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారికి కట్టె పొయ్యిలపై పొంగళ్ళు తయారు చేసి నైవేద్యముగా సమర్పించారు. పూజా కార్యక్రమాలకు కావలసిన పూలు, గాజులు, పసుపు, కుంకుమ తదితర సామాన్లు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పశువు బండి ఊరేగింపు అనంతరం భక్తులు కృష్ణానది ఒడ్డున ఉన్న తిరుపతమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెట్ల కింద సేద తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంటలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు, పలు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. గుడి పరిసర ప్రాంతాలతో బొమ్మలతో పిల్లలు సందడి వాతావరణం నెలకొంది. చెరుకులు, పుచ్చకాయలు తదితరాలు పిల్లలు కొనుక్కొని ఎంజాయ్ చేశారు. ఎండవేడిని లెక్క చేయకుండా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆ పరిసర ప్రాంతాలు సందడి నెలకొంది. చివరిగా భక్తులకు పూజించిన మంత్ర పుష్పాలు అందించి పూజా కార్యక్రమాలు ముగించడం జరిగింది. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు, మంచినీటి కొరత లేకుండా ఆలయ కమిటీ వారు పర్యవేక్షించారు.